శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. భగవద్భక్తులకు మన యొక్క ఛానల్కి స్వాగతం. మునపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఉన్నటువంటి మంగయ్య గుడి అని ప్రసిద్ధి చెందినటువంటి ఆంజనేయ స్వామి గుడి మనం చూసినాము. ఈ గుడి ఎలా ప్రసిద్ధి చెందింది, ఈ పురాతన దేవాలయం గురించి విశేషాలు మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి బాగా పరిచయమైనటువంటి ఇక్కడ అన్ని ఊర్లలో ప్రసిద్ధి చెందినటువంటి నరసింహన్నని మనం అడిగి. జయ శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరజయ స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ మనం కొత్తకోటలో స్థానికంగా ఉండేటువంటి మంగయ్య గుడి ఆంజనేయ స్వామి దేవాలయం గురించి చెప్పుకుంటున్నాం. నా పేరు వెంకట నరసింహాచార్యులు. ఆంజనేయ స్వామి దేవాలయంలో నేను అర్చకుడిగా చేస్తూ ఉన్నాను. మన కొత్తకోట పట్టణంలో అతి పురాతనమైనటువంటి దేవాలయాల్లో మంగయ్య గుడి ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ ఆంజనేయ స్వామిని మనం పరిశీలించినట్లయితే స్వామి ఏకశిలపై తూర్పు అభిముఖంగా, అంటే మామూలుగా ఆంజనేయ స్వామి ఒక పక్క ఉండి ఉంటాడు కదా, అదేవిధంగా ఒక పక్క ఉంటూ ఆ తూర్పు అంటే దక్షిణాముఖంగా దేవాలయం ఉంటూ స్వామి తూర్పు ముఖాన్ని చూస్తూ ఉన్నట్లుగా సహజంగా ఆంజనేయ స్వామి ఉండేటట్లుగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగినది. స్వామి శిలపై శంఖ చక్రములు మనకు ప్రతిష్ఠింపబడి ఉంటాయి. స్వామి అభయాంజనేయ స్వామి. ఇక్కడ స్వామి ఒక చేతిని మనకు అభయం ఇస్తున్నట్లుగా చూస్తూ ఒక చేతిని నడుముకు తన యొక్క కటి ప్రదేశాన్ని తాకుతూ చేతిలో యొక్క కింద గద కూడా ఉంటుంది. స్వామికి పాదాల దగ్గర ఒక రూపం కూడా ఉంటుంది. ఈ విధంగా మంగయ్య గుడి ఆంజనేయ స్వామి కొత్తకోట పట్టణంలో అన్ని రకములుగా ప్రసిద్ధి చెందినటువంటిదే. అక్కడ పూజాధికములు ఇప్పటికంటే కూడా పూర్వకాలం చాలా చక్కగా బాగా జరిగేవి అని మనకు చాలా మంది పెద్దలు చెబుతూ ఉండగా మేము కూడా విన్నాము. మా నాన్నగారు వేదాంతం రంగాచార్య స్వామి వారే అక్కడ స్థానికంగా అర్చకత్వాన్ని చేస్తూ, ముఖ్యంగా ధనుర్మాసంలో ఆంజనేయ స్వామికి ప్రాతకాలంలోనే తెల్లవారుజామునే అభిషేకము, ఆకుపూజ, వడమాల ఇత్యాది పూజాధికాలన్నీ కూడా చాలా చక్కగా జరిగేవి. ఎందుకు మంగయ్య గుడి అనే పేరు వచ్చిందంటే అక్కడ ఉండేటువంటి స్వామి ఆంజనేయ స్వామి, కానీ ఇక్కడ పట్టణంలో ఉండేటువంటి ఒక వైశ్య జాతికి చెందినటువంటి మంగయ్య గారు అనేటువంటి వారు ఆలయాన్ని నిర్మాణం చేయడం వలన ఆ గుడికి మంగయ్య గుడిగా ప్రసిద్ధి చెందినది. వారే ఆ ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటూ ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామికి
అభిషేకాదులు, ఆకుపూజ ఇత్యాది పూజాధికాలన్నీ కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవండి. ఆంజనేయ స్వామి ఆలయానికి ఏదైనా సహజంగా ఆలయం అంటే దానికి ఎంతో కొంత భూమి ఉండడం, ఆ భూమి ఎవరికైనా ఇస్తే దానికి వచ్చేటువంటి యొక్క డబ్బుల చేత ఆ దేవాలయాన్ని మనం నడుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఆలయంలో కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ ఆలయానికి అటువంటి ఎలాంటివి కూడా ఆస్తిపాస్తులు కానీ ఏమీ లేవు. మేము సహజంగా పురోహితం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో జనన శాంతులు కానీ ఏవైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో సుదర్శన హవనము, గోదా కళ్యాణము, శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణం, అట్లా మేము అక్కడ ఆ మంగయ్యగుడి ఆంజనేయ స్వామి ఆలయంలో చేస్తూ ఉన్నాము. ఆంజనేయ స్వామికి ఇక ఇంతకు మునుపు శనివారం రోజు ప్రతి శనివారం కూడా అక్కడ చిన్నజేరు స్వామి వారు చేసినటువంటి వికాస్ తరంగిడి అనేటువంటి ఒక సంస్థ ద్వారా విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా చక్కగా చేసేవాళ్ళం. ఇప్పుడు కొంత భక్తులు రావడం కొంచెం తగ్గినది, కానీ మళ్ళీ కూడా దాన్ని పునరుద్ధరింపజేయాలని, మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావాలని మేము కూడా దాన్ని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా వినాయక చవితి రోజు ఇప్పుడే కాకుండా గత 35-40 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవం చాలా చక్కగా జరుగుతుంది. పట్టణంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పెద్దగా స్వామి చాలా పెద్దగా తీసుకొని రావడం. మొట్టమొదటగా కొత్తకోట పట్టణంలో అతి ఎత్తైనటువంటి వినాయకుడిని మంగయ్య గుడి దగ్గరనే పెట్టి నవరాత్రులు పూజ జరుపుకునేటువంటి చరిత్ర ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చాలా కన్నుల పండుగగా స్వామిని అత్యంతమైనటువంటి వైభవంగా విశేషంగా పూజలు జరిపిస్తూ చివరికి స్వామికి నిమజ్జన ఉత్సవంలో కూడా ఏదో ఒక ప్రత్యేకతను తీసుకురావాలని కోలాటాలతో కానీ, ఆ చెక్క భజనలతో కానీ, భజంత్రి మేళల తాళాలతో స్వామి యొక్క భజన కీర్తనలు చేస్తూ స్వామిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. స్వామికి ధనుర్మాస ఉత్సవమే కాకుండా శ్రావణ మాసంలో ప్రతి శనివారం కూడా స్వామికి మంచి అభిషేకం, వడమాల ఇత్యాది పూజాధికాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నాం. స్వామి చాలా మహిమ కలిగినటువంటి ఆంజనేయ స్వామి. ఎందుకంటే మాకు కూడా చాలా అనుభవం. అక్కడ స్వామికి మనము తలచి తప్పకుండా స్వామికి దండ ప్రణామములు సమర్పించి ఒక 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా అనుకుంటే మాత్రం తప్పకుండా భగవంతుడు మనల్ని ఆ ఆంజనేయ స్వామి, మంగయ్యగుడి ఆంజనేయ స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. మాకు చాలా దీని విషయంలో చాలా అనుభవం కూడా ఉన్నది. ఈ విధంగా ఆంజనేయ స్వామిని అందరూ కూడా, మంగయ్యగుడి ఆంజనేయ స్వామిని అందరూ దర్శించుకోండి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఎంత బిజీ ఉన్నా కూడా అన్నగారు మాకు టైం ఇచ్చి యొక్క విశేషాలను జై శ్రీమన్నారాయణ.